ఉమ్మడి నల్గొండ జిల్లాలో బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. 9 రోజుల ఈ వేడుకల్లో తంగేడు, గునుగు, జిల్లేడు, బంతి, చామంతి పూలతో బతుకమ్మ పేర్చి మహిళలంతా ఒక దగ్గరకు చేరి సంతోషంగా బతుకమ్మ ఆడతారు. మొదటి రోజు పేర్చే బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ అని పిలుస్తారు. నల్గొండలో రాకిల్స్ కాలనీలో ఎంగిలి పూల బతుకమ్మ ఏర్పాట్లపై మరింత సమాచారం శేఖర్ అందిస్తారు. సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ. బతుకమ్మ పండుగ వేడుకలు 9 రోజుల పాటు జరుగుతాయి. ఈ 9 రోజుల పాటు మహిళలంతా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఒక తాటిపై వచ్చి ఒక దగ్గర వచ్చి బతుకమ్మను పేర్చుతారు. ఆడి పాడి వాళ్ళ బతుకమ్మ సంబరాల్లో మునిగి తీరుతారు. అయితే ప్రస్తుతం ఈరోజు మొదటి రోజు బతుకమ్మ పండుగ వేడుకలు ప్రారంభమయ్యాయి. మహిళలంతా కూడా ఒక దగ్గరికి వచ్చారు. వీళ్ళంతా కూడా బతుకమ్మ పేర్చుతూ తీరొక్క పువ్వులతో బంతి పూలు, అదేవిధంగా తంగేడు పూలు, గునుగు పూలు, అన్ని పూలను తీరొక్క పూలతో బతుకమ్మని పేర్చుతూ వాళ్ళంతా కూడా సంబరాలు చేసుకున్నారు. వాళ్ళతో మాట్లాడదాం. మా బతుకమ్మకు సంబంధించి 9 రోజుల పాటు ఎట్లా చేస్తారు? మొదట బతుకమ్మకు పాటలు పాడుతూ ఉంటారు కదా, ఎట్లుంటది ఫస్ట్ స్టార్టింగ్? ఇద్దరక్క చెల్లెళ్ళు ఉయ్యాలో, ఒక్కూరికిచ్చే ఉయ్యాలో, ఒక్కడే మాయన్న ఉయ్యాలో, బొచ్చన్న బోడ ఉయ్యాలో, ఎట్లొద్దు చెల్లెలా ఉయ్యాలో, ఏరడ్డమాయ ఉయ్యాలో, వేరుకు ఎంపెల్లె ఉయ్యాలో, తోటడ్డమాయ ఉయ్యాలో, తోటకు 90లు ఉయ్యాలో, తలుపులడ్డమాయ ఉయ్యాలో, తలుపులకు తాళాలు ఉయ్యాలో, వెండి శీలలు ఉయ్యాలో, వెండి శీలల కింద ఉయ్యాలో, వెలభద్రి చెట్టు ఉయ్యాలో, వెలభద్రి చెట్టుకు ఉయ్యాలో, 7 మొగ్గలు ఉయ్యాలో, 7 మొగ్గల పత్తి ఉయ్యాలో, తక్కడే పత్తాయ ఉయ్యాలో, ఆ పత్తి తీసుకొని ఉయ్యాలో, సాలాయనకిచ్చే ఉయ్యాలో, సాలాయన నేసనే ఉయ్యాలో, నెలకొక్క పోగు ఉయ్యాలో, దిగినే ఆ చీర ఉయ్యాలో, దివిటీల మీద ఉయ్యాలో. ఇది మొత్తానికి ఈ 9 రోజుల పాటు ఎట్లుంటుంది? ఈరోజు ఎంగిలి పువ్వు బతుకమ్మ ఏమేమి పూలతోటి పేర్చుతారు? ఈ 9 రోజుల పాటు ఎట్లుంటుంది? రకరకాల పూలతోటి తంగెడు, గునుగు, బంతి, చామంతి, జిల్లేడు, సీతాజడ పూలు, అన్ని రకాల పూలతోటి 9 రోజులు చేసుకోవడం చాలా బాగుంది. బతుకునిచ్చే పండుగ బతుకమ్మ పండుగ. అందరూ ఆడపడుచులు అందరూ ఒకే దగ్గర కూడి చేసుకోవటం కూడా చాలా ఆనందంగా ఉంది. జనరల్గా ఇప్పుడు ఇళ్లలో మహిళలంతా కూడా బిజీ ఉంటారు, కానీ ఈ బతుకమ్మ వచ్చేటప్పటికి అందరూ ఒక దగ్గర చేరుతారు. అదే బతుకమ్మ ఆడుతూ పాడుతూ అందరు కూడా సంబరాలు తీసుకుంటారు. ఎట్లుంటది? ఇంకా బతుకమ్మ వస్తుందంటే చాలా సంతోషం ఆడపిల్లలకి. అందరము వినాయక చవితి అయిపోగానే ఎమ్మటే దసరా వస్తుంది, బతుకమ్మ వస్తుంది అనేసి ఎదురు చూస్తుంటాము. ఇక బతుకమ్మ రాగానే అందరం కలిసి ఆడుకుందాం అనేసి ముందే ప్లాన్ చేసుకొని పూలు ఏమేమి తెచ్చుకోవడం, ఎట్లా వేరవాలనేది రకరకాల పూలు తెచ్చి అందరం కలిసి వేర్చుకొని అందరం కలిసి ఒక చోట చేరి బతుకమ్మ ఆడతాం. వెనకట పూలన్నీ కూడా వాళ్ళే వెళ్ళేది తీసుకొని వచ్చేది, కానీ ఇప్పుడు మరి అంతా కూడా మార్కెట్లో తెచ్చుకోవాల్సి వస్తుంది. అట్లనే తెచ్చుకుంటారా? మేము కొన్ని పువ్వులు, తంగేడు పువ్వు, జిల్లేడు, గునుగు ఇవైతే ఖచ్చితంగా మేమైతే ఇక్కడ మన ఏరియా అంతా దొరుకుతాయండి. లేదంటే మన దగ్గర చుట్టుపక్కల ఊర్లు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా అయితే ఈ పువ్వులు అయితే తెస్తామండి. నక్క పసుపు మనం ఇందులో పేర్చిన దాంట్లో జిల్లేడు, గునుగు, తంగేడు ఇవన్నీ అయితే మనము బంతి, చామంతి తప్ప మిగతా అన్ని తెచ్చుకోవడమే అండి. టౌన్లలో ఎట్లుంటుంది, పల్లెల్లో ఎట్లుంది? ఇంతకుముందు పల్లెలలో చేశారా లేకపోతే టౌన్లలో చేశారా? ఇంతకుముందు పల్లెలలో చేసినాము, ఇప్పుడు టౌన్లలో కూడా బాగా చేస్తున్నారు. పల్లెలలో బతుకమ్మకు ఎక్కువ పూలు వాడతారు. ఇక్కడ మేము కూడా ఇక్కడ ఊర్లలో గుట్ట దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చిన చేతులు రంగులద్ది కష్టపడి పేర్చాం. 9 రోజుల పాటు చేస్తారు కదా మీరు, అంటే మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఆడి పాడి అందరు ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు సెకండ్ జనరేషన్ కూడా నేర్పుతున్నారా మరి ఈ కల్చర్ని, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను? నేర్పుతున్నామండి. ఇంక ఇప్పుడు అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ చేస్తున్నామేమో అనిపిస్తుంది. ఇంకా ఒక్కొక్కరు పోటీ పడి మంచి డిజైన్తో మంచిగా రకరకాల పూలతో చేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది ఆడుతుంటే కూడా. ఈ 9 రోజుల పాటు ఏమేమి బతుకమ్మలు పేరుస్తారు? ఫస్ట్ అయితే ఎంగిలి పువ్వు బతుకమ్మ ఫస్ట్ రోజు చేస్తాము. తర్వాత రోజుకొకటి చొప్పున పేరుస్తుంటాం. బతుకమ్మ సంబరాలకు సంబంధించి 9 రోజుల పాటు మహిళలంతా కూడా ఒక దగ్గర చేరుతారు. వాళ్ళంతా కూడా బతుకమ్మను పేరుస్తారు. ఆ తర్వాత ఆడి పాడి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా వీళ్ళంతా కూడా మంచిగా సంబరాలు చేసుకుంటుంటారు. ఈరోజు మొదటి రోజు ఎంగిలి పువ్వు బతుకమ్మ. ఇప్పటికే అందరూ కూడా ఇళ్లలో పేర్చి తర్వాత కింద ఒక ప్లే గ్రౌండ్ ఉంటుంది. ఆ గ్రౌండ్లో అందరూ కూడా పాటలు పాడుతూ వాళ్ళంతా కూడా సాంస్కృతిక కార్యక్రమాల్లో లీనమై ఉంటారు. మొత్తం కూడా 9 రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు ఓవైపు, మరోవైపు బతుకమ్మ సంబరాలు ఓవైపు చేస్తూ రంగురంగుల పూలతోటి విభిన్నమైన డిఫరెంట్గా బతుకమ్మలను పేర్చుతూ ఒక్కొక్కరు పోటీ పడి మరి బతుకమ్మలను పేర్చుతూ సంబరాలు చేసుకున్న పరిస్థితి నల్గొండ జిల్లాలో ఉంది.
జరుగుతుంది. ఇది బతుకమ్మకు సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 నల్గొండ జిల్లా.